ఫ్రెండ్స్, ఈరోజు హెల్తీ అండ్ టేస్టీ గ్రీన్ మూంగ్ దాల్ క్యాప్సికమ్ కర్రీ చేసుకోబోతున్నాం. ముందుగా వెల్కమ్ టు layashree కిచెన్. layashree కిచెన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎంతో చక్కగా ఉన్న మూంగ్ దాల్ కర్రీ స్టార్ట్ చేద్దాం. ముందుగా 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి చక్కగా మసాలా కాగిన తర్వాత కాస్తంత వేడి చేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి ఒక 2 మనం వేసుకోబోతున్నాం. ఆనియన్స్ ఒక 2 కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ పూర్తిగా వేయించకండి, ఎందుకంటే అది ఒక క్రంచీ టేస్ట్ని ఇస్తుంది. హాఫ్ బాయిల్ చేసినప్పుడు అది చాలా బాగుంటుంది కర్రీ రుచి. చూసారా చక్కగా హాఫ్ బాయిల్ చేసుకున్న ఆనియన్స్లోకి ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద వేసేసి చక్కగా పచ్చివాసన పోయేలా వేయించిన తర్వాత క్యాప్సికమ్ ఒకటి పెద్ద సైజు తీసుకున్నానండి. నేను క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఈ గ్రీనీ వెజిటేబుల్స్ని మీరు ప్రతి ఒక్క వంటలో యాడ్ చేసినట్టయితే చాలా హెల్దీగా ఉంటుందండి. మన ఇంట్లో రుచిగా చేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. చూసారా పచ్చ పెసులు గ్రీన్ మూంగ్ దాల్ 1 గంట ముందే నానబెట్టేసి పెట్టుకోవాలండి. నానబెట్టిన పచ్చ పెసులను వేసి చక్కగా కడిగేసి నానబెట్టేసుకొని మీరు మొలకలు కూడా కట్టుకొని వేసుకోవచ్చండి. ఇందులో చూసారా స్ప్రౌట్స్ మనం యాడ్ చేసుకొని కర్రీ చేసుకున్న సేమ్ ప్రొసీజర్లో చాలా బాగుంటుంది అండ్ హెల్దీ అండ్ టేస్టీ కూడా. ఈ ఎండాకాలంలో మరింత మంచి హెల్దీ రెసిపీ. ఇప్పుడు టమాటోలు ఒక 2 వేస్తున్నాను. టమాటోలు కట్ చేసుకొని ఒక 2 గుజ్జు కోసం మనం యాడ్ చేసుకోబోతున్నాం. మంచి పులుపు టేస్ట్. చూసారా ఇప్పుడు డ్రై పౌడర్స్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు పొడి, 1 టేబుల్ స్పూన్ కారం పొడి అండ్ కిచెన్ కింగ్ మసాలా ప్రతి ఒక్క సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. మీ దగ్గర లేదు అనుకున్న వాళ్ళు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ కిచెన్ కింగ్ మసాలా, లేని వారు గరం మసాలా యాడ్ చేసుకోండి 1 టేబుల్ స్పూన్. చక్కగా మిక్స్ చేయండి. ఇప్పుడు పసుపు యాడ్ చేసాం, డ్రై పౌడర్స్ కారం పొడి యాడ్ చేసాం. ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకోబోతున్నాం. చూసారా ఉప్పు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి. మొత్తం కర్రీకి సరిపడా ఉప్పు. ఈ డ్రై పౌడర్స్ అన్నీ చక్కగా మిక్స్ చేయండి. మన పెసులు కర్రీలో చక్కగా మిక్స్ అయిన తర్వాత ముందుగా నానబెట్టాం కదండి పెసుల వాటర్, ఆ వాటర్ మీరు పడేయమాకండి, ఎందుకంటే అందులోనే మనకు కావాల్సిన పోషక విలువలన్నీ కూడా అందులోనే ఉంటాయి. మనం ఇందులో ఆ వాటర్ని ఇప్పుడు యాడ్ చేసుకోబోతున్నాం. ముందుగా కడిగి ఉంచుకున్న పెసులు వాటర్ అండి, ఇది పెసుల నీళ్లు, నానబెట్టి ఉంచుకున్న పెసుల నీళ్ళని మనం యాడ్ చేసుకోబోతున్నాం. ఒక 2 కప్పుల పాటు పెసుల వాటర్ని యాడ్ చేసేసి మొత్తం మెత్తబడేలా మనం పెసులని ఉడికించాలి. ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసి 10 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత కొత్తిమీర చల్లుకుంటే అంతే అండి. ఎంత సింపుల్గా ఉందో కదా. మీకు నచ్చిందా? ట్రై చేశారా? చేయండి ఖచ్చితంగా, చాలా బాగుంటుంది. చపాతి, రోటీ, మరి నాన్కి లేదా జొన్న రొట్టెకైతే అదిరిపోయింది అనుకోండి. అసలు చాలా బాగుంటుంది. రసంకి, సాంబార్కి కూడా సైడ్ డిష్గా అదిరిపోతుందంటే వినండి. కాస్తంత ఒక దమ్గా పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు అలా వదిలేస్తే అంతే అండి. ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉన్న మీ పెసల్ల కూర రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే layashree కిచెన్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి.